వారు కార్యం చేస్తారు. హల్లెలూయా. దేవునికి వందనాలు. అల్ఫా ఒమేగా అయిన దేవ, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినము తండ్రి నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు ఆయన నామానికి మహిమ ఘనత చెల్లును గాక. మరి మీ అందరి ప్రార్థన, దేవుని మహాకృప, ఆయన వాత్సల్యత, మరి ఆయన నడిపింపు, ఆయన వాక్యము నన్ను బ్రతికించి మీ ముందు నన్ను దేవుడిగా నిలబెట్టినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంత త్వరలో నేను ఇలా కోలుకొని మీ ముందు ఉంటానని అనుకోలేదు, కానీ దేవుని వాక్యము మాత్రమే నన్ను నిలబెట్టిందని నేను రూఢిగా నమ్ముచున్నాను. మరి ఆయన కృప నా పట్ల ఉంది కాబట్టి నేను బ్రతకగలిగాను. మరి మరొక జన్మ దేవుడు నాకు ఇచ్చినని నేను విశ్వసిస్తున్నాను. మరి నా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎలాంటి సమస్య, కష్టాలు, బాధలు వచ్చినా మరి మీరు మనమందరము దేవుని విడవకూడదు, ఎడబాయకూడదు. ఆయన ప్రేమను బట్టి మనం నడుచుకోవాలని మనవి చేస్తున్నాను. మరి మన ముందు సాతాను ఓడిపోయాడు. హల్లెలూయా. ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఎందుకంటే నా ముగ్గురు బిడ్డలను మరి దేవుడు తీసుకెళ్ళిన సాతాను నన్ను శోధించిన గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము రాకుండా నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత చెల్లును గాక. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో
ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది. మరి దేవుడు అంత గొప్ప కార్యం చేసిండు నా జీవితంలో. బాడీస్కు కొంచెం బెడ్ కూడా ఫైర్ అంటలేదు. 2 బైబిల్స్, పిల్లల బాడీస్, 4 బాడీస్ కాలలేదు. దేవుని నామానికే మహిమ రావాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసి వారి గురించి కూడా రెగ్యులర్గా ప్రార్థన చేయండి. మన మధ్యలో ఫాదర్ విజయ్ గారు ఉన్నారు. వారు